ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ మాత్రం అదిరిపోయింది. ఫస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీతో ఘోర ఓటమి తర్వాత మాత్రం ఎస్ఆర్హెచ్ చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేసి చాలా మంచి కంబ్యాక్ అయితే ఇచ్చింది. ఆర్సీబీతో మాత్రం అంత ఘోర ఓటమి తర్వాత ఎస్ఆర్హెచ్ మాత్రం ఈ మ్యాచ్ లో మంచి కంబ్యాకే కాకుండా బౌలింగ్ పరంగా అలాగే బ్యాటింగ్ పరంగా మాత్రం ఎస్ఆర్హెచ్ మంచి స్ట్రాంగ్ టీమ్ అని నిరూపించుకుంది. రాత్రి జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిందండి. ఇనిషియల్ గా టాస్ గెలిచిన కేకేఆర్ మాత్రం ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. బ్యాటింగ్ వచ్చిన ఎస్ఆర్హెచ్ మాత్రం చాలా అంటే చాలా మంచి బ్యాటింగ్ చేసిందని చెప్పొచ్చు. ఓపెనర్స్ ఇద్దరు కూడా నియరెస్ట్ హాఫ్ సెంచరీ వరకు రావడం జరిగింది. ట్రావిస్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ మాత్రం పవర్ ప్లే లోనే చాలా మంచి స్కోర్ చేయడం జరిగింది. పవర్ ప్లే లోనే ఇంచుమించు 80 స్కోర్ వరకు చేశారు. ఆల్మోస్ట్ పవర్ ప్లే ఎండ్ అవుతున్న టైంలోనే ట్రావిస్ హెడ్ అవుట్ అయిపోయారు. దాని తర్వాత ఇషాన్ కిషన్ అలాగే అభిషేక్ శర్మ కూడా అవుట్ అయిపోవడంతో నెక్స్ట్ వచ్చిన అనికేత్ వర్మ కూడా తొందరగా అవుట్ అయిపోయారు. దీంతో ఎస్ఆర్హెచ్ స్కోర్ మాత్రం తగ్గుతుంది అనుకున్న టైంలోనే క్లాసెన్ అలాగే మన తెలుగు ప్లేయర్ అయిన నితీష్ కుమార్ రెడ్డి మాత్రం మ్యాచ్ నిలబెట్టేశారండి. ఓవరాల్ గా ఇద్దరు కలిసి మంచి బ్యాటింగ్ చేసి ఎస్ఆర్హెచ్ టీమ్ కి మాత్రం మంచి స్కోర్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా ఎస్ఆర్హెచ్ మాత్రం 20 ఓవర్లకు గాను 8 వికెట్లు నష్టపోయి 226 రన్స్ చేసింది. ఎస్ఆర్హెచ్ టీమ్ లో మాత్రం క్లాసెన్ ఒకటే హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా 48, 46 అలాగే 39 వరకు చేశారు. ఓవరాల్ గా మాత్రం మంచి టీమ్ ఎఫర్ట్ తో మంచి స్కోర్ అనేది పుటప్ చేయడం జరిగింది ఎస్ఆర్హెచ్. 227 రన్స్ టార్గెట్ తో వచ్చిన కేకేఆర్ మాత్రం చాలా మంచి బ్యాటింగ్ చేసిందండి. ఇనిషియల్ గా పవర్ ప్లే లో 2 ఓవర్లు చూస్తే మాత్రం కేకేఆర్ ఖచ్చితంగా గెలుస్తుందన్న సిచ్యువేషన్ తీసుకొచ్చాడు ఫినాలెన్ మాత్రం 6 4లు 2 6లతో 400 స్ట్రైక్ రేట్ తో 7 బాల్స్ లో 28 రన్స్ కొట్టడం జరిగింది. దాని తర్వాత మాత్రం ఫినాలెన్ వెంటనే అవుట్ అయిపోయారు. కేకేఆర్ టీమ్ లో మాత్రం ఒక్క రఘువంశీ తప్ప మిగతా ప్లేయర్స్ అందరూ కూడా తక్కువ స్కోర్ కి అవుట్ అయిపోవడం జరిగింది. లాస్ట్ లో వచ్చిన రింకు సింగ్ మాత్రం 35 రన్స్ తో పర్వాలేదు అనిపించినప్పటికీ కూడా కేకేఆర్ బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే పూర్తిగా ఎక్స్పోజ్ అయితే అయిపోయారు. ఓవరాల్ గా మాత్రం వచ్చిన బ్యాటర్ వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపోవడంతో 16 ఓవర్లో 161 రన్స్ చేసి ఆల్అౌట్ అయిపోవడం జరిగింది కేకేఆర్. దీంతో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి సెకండ్ మ్యాచ్ కూడా ఓడిపోవడంతో కేకేఆర్ పాయింట్ పట్టికల్లో మాత్రం చివరికి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఓవరాల్ గా మాత్రం ఎస్ఆర్హెచ్ బౌలింగ్ పరంగా నితీష్ కుమార్ రెడ్డి మాత్రం మంచి కీలక వికెట్లు 2 తీసుకోవడం జరిగింది. అలాగే 39 రన్స్ కూడా చేయడంతో నితీష్ కుమార్ రెడ్డికి మాత్రం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వడం జరిగింది. మ్యాచ్ మొత్తం మలుపు తిప్పినందుకు ప్లేయర్ ఆఫ్ ద అవార్డ్ నితీష్ కుమార్ రెడ్డి అందుకున్నారు. ఎస్ఆర్హెచ్ మాత్రం బౌలింగ్ పరంగా పర్లేదు అనిపించుకున్నప్పటికీ కూడా ఫీల్డింగ్ మాత్రం చాలా వర్స్ట్ గా చేశారని చెప్పొచ్చు. కేకేఆర్ టీమ్ లో 2 రన్అట్లు ఉన్నాయి. మొదటి రన్అట్ వచ్చేసరికి గ్రీన్ అవుట్ అయితే రెండో రన్అట్ మాత్రం రఘువంశ్ అవుట్ అయిపోవడం జరిగింది. ఓవరాల్ గా మాత్రం రన్అట్లు మంచిగానే చేసినప్పటికీ కూడా ఫీల్డింగ్ మాత్రం కొంచెం పూర్గా చేశారని చెప్పొచ్చు. బౌలింగ్ పరంగా మాత్రం చాలా ఇంప్రూవ్ చేసుకున్నారండి ఎస్ఆర్హెచ్ మాత్రం. అలాగే బ్యాటింగ్ పరంగా కూడా చాలా అంటే చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. వికెట్లు కానీ తొందరగా పడకపోయినట్లయితే ఖచ్చితంగా మాత్రం ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా 250 అయితే కొట్టుండేది. మొత్తానికి మాత్రం ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా సెకండ్ మ్యాచ్ మాత్రం గ్రాండ్ ఓపెనింగ్ అయితే చేసింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ పైన ఎస్ఆర్హెచ్ 65 రన్స్ తేడాతో విజయం సాధించడం జరిగింది. దీంతో క్రితం మ్యాచ్ లో ఓడిపోయిన రన్ రేట్ ని కాస్త ఇంప్రూవ్ చేసుకుంది ఎస్ఆర్హెచ్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం మాత్రం మంచి గన్ టీమ్ గా తయారైపోయింది. బౌలింగ్ పరంగా చాలా వీక్నెస్ ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ మ్యాచ్ అనేది ఆర్సీబీతో మంచిగా లేకపోయినప్పటికీ కూడా సెకండ్ బ్యాటింగ్ మాత్రం మంచిగా పుంజుకుంది ఎస్ఆర్హెచ్. దీంతో కాటిరామ కొడుకులు మరలా తిరిగి వచ్చారని చెప్పొచ్చు. మొత్తానికి మాత్రం కేకేఆర్ కి మాత్రం చాలా చేదు అనుభవం అయితే ఎదురైందని చెప్పొచ్చు. మొదటి మ్యాచ్ లో అంత దారుణంగా ఓడిపోయినప్పటికీ కూడా సెకండ్ మ్యాచ్ లో ఎలాగైనా సరే కంబ్యాక్ ఇద్దామన్న కేకేఆర్ కు మాత్రం ఈసారి కూడా నిరాశ తప్పిందని చెప్పొచ్చు. కేకేఆర్ కు మాత్రం ముజరాబాని 4 వికెట్లు తీసినప్పటికీ కూడా మిగతా బౌలర్స్ మాత్రం ఎక్కువ రన్స్ ఇవ్వడంతో అతను తీసిన వికెట్లకి అయితే వాల్యూ లేకుండా పోయింది. అలాగే కెమెరన్ గ్రీన్ మాత్రం 25 కోట్లు పెట్టి తీసుకున్నప్పటికీ కూడా బ్యాటింగ్ పరంగా మాత్రం ఒక మ్యాచ్ లో కూడా సరిగా ఆడలేదు. ఈ మ్యాచ్ లో మాత్రం తన దురదృష్టం ఏంటో గానీ రన్అట్ అయిపోవడమే జరిగింది. అలాగే కేకేఆర్ టీమ్ లో మాత్రం సమన్వయం సరిగా లేదని చెప్పొచ్చు. వరుసగా 2 రన్అట్లు అవడం పట్ల ఫ్యాన్స్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. అభిషేక్ శర్మ క్యాచ్ మాత్రం చాలా కాంట్రవర్సీగా మారింది. సోషల్ మీడియాలో మాత్రం చాలా ట్రోల్ అయింది అభిషేక్ శర్మ క్యాచ్. బాల్ మాత్రం చాలా క్లియర్ గా గ్రౌండ్ కు తగులుతున్నట్టు చూపించినా సరే ఎంపైర్స్ మాత్రం అవుట్ ఇవ్వడంతో ఎంపైర్ తో మాత్రం కొంచెం వాగ్వాదం అయితే పెట్టుకున్నాడు. అంత క్లియర్ గా గ్రౌండ్ తగులుతున్నా సరే మీరు ఎలా అవుట్ ఇచ్చారని ఎంపైర్స్ తో కాసేపు గొడవపడ్డాడు అభిషేక్ శర్మ. దీంతో అభిషేక్ శర్మకు మాత్రం 25% ఫీజు అనేది పెనాల్టీగా విధించారు. ఓవరాల్ గా మాత్రం అభిషేక్ శర్మ అడిగిన పనికి 25% అయితే ఫైన్ పడింది. మొత్తానికి మాత్రం ఎస్ఆర్హెచ్ అయితే బోని కొట్టిందండి. దీంతో కేకేఆర్ కి మాత్రం మరోసారి నిరాశ అనేది తప్పలేదు. అభిషేక్ శర్మ క్యాచ్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఎంపైర్ చేసింది కరెక్టా కాదా? ఫైనల్ గా మాత్రం మన ఆరెంజ్ ఆర్మీ బోని కొట్టింది. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.